అంటే ఈ స్త్రీలే విషయం తప్పుగా ఉంటారని అలా ఉండరు. అంటున్నారా? రంకు మగవాళ్ళు ఉన్న కూడా స్త్రీలు, నేను అన్నది స్త్రీలు అని లేదు, హ్మ్. రంకు అంటే అక్రమమైన మార్గాల్లో స్త్రీలు నడుస్తారుగా, అంటే కొంతమంది ఉన్నారు. ఆ! మగవారు కూడా ఉండేవాళ్ళు నేను చెప్పిన ఉంటారు మాట కదా! వినండి. మగవాళ్ళు కూడా ఉంటారు. కానీ హ్మ్. రుజువు చేయబడింది ఎక్కడున్నది? హ్మ్. ఆడవాళ్ళది అంటే అమ్మా, మీరు అన్నట్టుగానే ఇందాక ఒక వర్డ్ వదిలాను నేను. ఆ వర్డ్ కొంచెం వినాలి. స్త్రీలే అలా ఉన్నారని ఎలా అంటారు గురువుగారు మీరు అంటున్నారు హ్మ్. కదా! పురుషుడు అలా ఉన్నాడు అని చెప్పడం అనేది చాలా తక్కువ శాతంగా ఉంది చరిత్రలో. హ్మ్. ఒక మాట, ఇద్దరు పురుషుల దగ్గర 25 మంది పురుషులున్నా కూడా గొడవ రాదు. అదే ఒక స్త్రీతోని ఇంకో స్త్రీ కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్‌లో గొడవలు జరుగుతాయా? దానికి కారణం ఏందనంటే ఉన్నయి లేనియి, లేనియి ఉన్నయి అని చెప్పేస్తే వాళ్ళు నిజం అనుకోని నమ్మేసొచ్చి కాపురాలు కూల్చుకుంటారు. హ్మ్. పురుషుడైతే అలా చెప్పలేడు కదా! సందర్భాలు రావు కదా! నానుడి కూడా ఉంది కదా! ఇద్దరు ఆడవాళ్ళ కొప్పులు ఒక దగ్గర కూర్చోవని ఉందా అమ్మ? ఎందుకంటే ఈ ఆడవాళ్ళు నువ్వు అన్నట్టుగా స్త్రీలే తప్పు చేస్తున్నారంటే కానీ వాళ్ళ నాలుక చాలా పదునైనది అంటున్నాను. హ్మ్. పురుషుడు కూడా తప్పులు చేసేటోడు ఒక విధంగా చెప్పాలంటే అమ్మ, స్త్రీని డబ్బులు ఇచ్చేసి శారీరకంగా ఆలోచించిన వ్యక్తి ఆ స్త్రీ కంటే 1000 రెట్ల తప్పు మనిషి. హ్మ్. ఎందుకంటే ఇంట్లో ఉన్న స్త్రీ, నీకంటూ ఒక జీవితం, ఇవన్నీ వదిలిపెట్టి వచ్చిన నువ్వు కూడా అపవిత్రమే కదా! కాకపోతే శాసన గ్రంథంలో ఉన్న విషయం స్త్రీ విలువ చెప్తున్నాను మీకు నేను. హ్మ్. అలా ఉన్న వాళ్ళతోనే ఎందుకు మాట్లాడదు అని అంటే ఆవిడ అందరితోనే ఉంటది కదా తల్లి. పురుషుడు కూడా ఉంటారా స్వామి అందరంటే ఒక పురుషుడు 100 మందితో ఉన్నట్టు రుజువు లేదు ఎక్కడ. బాగా గుర్తుండి మీరు అన్నట్టుగా ఉన్నాయి. హ్మ్. లింక్స్ ఉండొచ్చు ఒక రెండో, మూడో, 10, 12 కానీ ఒక స్త్రీ వేశ్య స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచననే చాలా పెద్దగా ఉంటది కదమ్మా! అక్కడ డిఫరెన్సెస్ ఉంది కదా! అలాంటి విషయాలు చెప్పి చేసే పెళ్ళికి హ్మ్. మీరన్నారు జీలకర్ర బెల్లం. ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టిన తర్వాత అమ్మ పానీగ్రహం చేస్తారు. ఇలా 2 చిటికెనెలు చిటికెనెల్లు. ఎందుకు పట్టుకుంటారో తెలుసా? చాలా హ్మ్. మందికి తెలవాలి. చిటికెనెలు ఎందుకు ఈ 2 బొటనవేలు పట్టుకోవచ్చు కదా! ఈ 5 ఏళ్లలో ఇదే స్ట్రాంగ్ కదా! ఆ! ఇదెందుకు పట్టుకుంటారో తెలుసా అమ్మ? హ్మ్. ఒక భర్తకి ఒక భార్య అంటే భర్త ముందు నడుస్తుంటే ఎనకాల ఉన్న స్త్రీ పట్టుకుంటది. మీరు బాగా గమనించండి. ఇలా గుంజుతున్నట్టు పట్టుకుంటది. అవును. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి తెలుసా అమ్మ? హ్మ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రాజ్యానికి సంబంధించిన దుఃఖాలు నీవు ఎన్ని స్థితిగతులను అనుభవించి, నాకు దక్కకుండా హ్మ్. నన్ను నన్ను కోల్పోయే స్థితి, నిన్ను నీవు కోల్పోయినా కూడా హ్మ్. ఒక చిటికెన వేలు సహాయంతోనైనా నిన్ను నేను లాక్కుంటాను వెనక్కి అని అర్థం అది. అంటే నేను నా బాధలన్నీ గెలుస్తా. హ్మ్. నిన్ను నాతో పాటు తీసుకెళ్తా అని చెప్పి ఈ పతివ్రతలకు చెప్పింది అదే కదమ్మా! అవును. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ పాణిగ్రహం అగ్ని చుట్టూ తింపుతారు. ఎందుకంటే అగ్ని నిజమైనది కదమ్మా! హ్మ్. అలా దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు చేసే ఆ 7 అడుగులకున్న విలువ పాణిగ్రహం చెప్పట్లేరు కదా ఈరోజు. హ్మ్. పాణిగ్రహాన్ని గురించి చెప్పాలా చాలామంది? చెప్పట్లేరు కదా! తలంబ్రాలు ఎందుకు పోస్తారు? హ్మ్. నెత్తి మీద తలంబ్రాలు పోస్తారు. మీకు మనం వడి బియ్యం గురించి చెప్పాను నేను లాస్ట్ టైం. ఆ! ఆ వడి అనేది ఇలా పోసే కార్యక్రమం కూడా చెప్పాము. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక వ్యవసాయానికి సంబంధించి చెల్లెకి ఇస్తూ ఉంటే చెల్లెని పెళ్లి చేసిన తర్వాత ఆవిడ వాటా రాకపోవడం అనేది జరుగుతది. హ్మ్. కానీ అన్నదమ్ములు ఆ వాటాని ఇయ్యలేక మనసు బాధ చంపుకోలేక వచ్చిస్తే అత్తామామలొచ్చేసి మీరేందయ్యా మా దగ్గర లేదా గతి లేదా అనన్న ఆ మాట వస్తదని చెప్పాను గుర్తుండొచ్చు ఆ! మీకు. వీడియోస్‌లో చెప్పాను. ఆ తర్వాత ఆ అత్త వాళ్ళకి ఇంట్లో హ్మ్. తీవ్రమైన అనావృష్టి అంటే ఏమీ లేని స్థితిలో ఈ అన్నలే వచ్చి మళ్ళీ సహాయం చేస్తారు. మా చెల్లి దగ్గర మేమిచ్చే వాటా ఉందని చెప్పాను మీకు. అవును. తలంబ్రాలకు సంబంధించిన, బియ్యానికి సంబంధించిన వడి నింపే కార్యక్రమం అలా వచ్చిందమ్మ మన దగ్గర. ఇందులో హ్మ్. 3 సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి, 1 సంవత్సరానికి వడి నింపుకుంటారు. కులదైవానికే కానీ, ఎవరికైనా చేసుకోవాలి. వడి నింపకుండా ఉండకూడదు అనే విషయం ఎందుకుంటదమ్మా, హ్మ్. 5 సంవత్సరాలు దాటితే బంధాలకి విలువ పోతదని చెప్పేసి శాస్త్రం ఘోషిస్తదనమాట. అందుకని ఆహా! 5 సంవత్సరాలు నిండక ముందుకే వడి నింపే కార్యక్రమం చేయాలి. హ్మ్. మళ్ళీ ఈ వడి ఎవరు నింపాలి తెలుసా అమ్మ? వరుసైన వాళ్ళే నింపాలి. హ్మ్. నాన్నలు కానీ, బాబాయిలు కానీ, అన్నలు కానీ వీళ్ళే నింపాలి. ఎందుకంటే వాళ్ళే పుట్టింటికి సంబంధించిన వాళ్ళు. పుట్టింటికి సంబంధించిన ఇంట్లోనే చేయాలి అంతే ఇగ. మిగతా ఎక్కడ చేయకూడదు. దీని గురించి చాలామంది ఆడవాళ్ళు చాలా అలుగుతారమ్మా. హ్మ్. మా ఒడి నింపలేరు, మాకు బియ్యం పోయలేరు అని చాలామంది గొడవలు కూడా పడి అవును. విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. చాలామంది నా దగ్గరకొచ్చి చెప్తారు కూడా. హ్మ్. నేను వేరే మార్గాలు కూడా చెప్పి పెట్టాననమాట. హ్మ్. అలా ఒడి కార్యక్రమం వచ్చిన తర్వాత అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి చాలామంది వినేది శారీరకమైన సంబంధం. ఈ పెళ్ళైన తర్వాత 4 గోడల మధ్యలో చీకట్లోనే జరగాల్సిన సంబంధం అది. ఎప్పుడైతే వెలుగులోకొచ్చేసి, ఎప్పుడైతే ఈ మనం అన్న కుటుంబాల నేపథ్యం దాటొచ్చామో, ఒకరి శరీరాన్ని ఒకరు చూడకుండా జీవితం మొత్తం పరమాత్ముడికి అంకితమైన మహా కార్యక్రమానికి పూనాలి. అంటే ఏ విధముగా అంటే, వేద బ్రాహ్మణులు ఒక నిర్ణయం ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఈ సమయమే అని. ఈ సమయంలో చేయాలి అని. రాత్రి ఒక సమయం అని నిర్ణయిస్తారు. ఇవన్నీ రాత్రి సమయంలో పెట్టడానికి గల కారణం ఏందంటమ్మా, పూర్తిగా ఒకరిని ఒకరు చూసుకోకూడదు అనేది రాసుంది. చూసుకోవడం చేత ఏమైతదో తెలుసా అమ్మ? హ్మ్. పురుషుడు మీరు ఇందాక ఒక వర్డ్ యూజ్ చేశారు. ఆ వర్డ్ మనం దీనికి లింక్ చేసి చెప్తే, పురుషుడి కంటికి హద్దుండదు తల్లి. హ్మ్. బాగా గమనించాలి. ఎందుకంటే మనం ఛానెల్‌లో ఉన్నాం కూడా చెప్తున్నాను. ఒక స్త్రీని పరిపూర్ణంగా చూసిన పురుషుడు, ఈవిడే ఇలాగుంటే ఇంకొక ఆవిడ ఎలా ఉంటుందని ఊహించగలడు పురుషుడు. ఎందుకంటే
కామానికి సంబంధించిన విషయం జరిగేటప్పుడు మీరు ఎక్కువ శాతంగా గమనించి చూస్తే స్త్రీ స్థితి వేరు, పురుషుడి స్థితి వేరు. మీరు గమనించండి ఈ మాటలో. పురుషుడు ఎక్కువ శాతంగా ఈ ఐస్ కాంటాక్ట్ ఇవ్వగలడు, స్త్రీ ఇవ్వలేదు. షీ కెన్ ఫీల్, సెన్స్ పనిచేస్తుంది స్త్రీలు. అది బాగా గమనించండి. అంటే కళ్ళు మూసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచన నా జీవితము, నా భర్త, నా బాధ్యత అని చెప్పేసి పరమాత్ముడితో నాకు ఇలాంటి జీవితం, మంచి కుటుంబం, మంచి పిల్లలు పుట్టాలన్న ఆనందంలో ఆవిడ మైమర్చిపోయి ఉండవచ్చు. పురుషుడు ఆ మైమర్చిపోయే తరాన్ని కూడా చూడవచ్చు ఈ కళ్ళు. అందుకనే నేను ఇంతకుముందు చెప్పాను, ఎందుకు చిన్న చిన్న వాళ్ళకి రేప్ కేసులు అవుతాయి, ఎందుకు ఈ విధంగా కొంతమంది మీద 5-6 సంవత్సరాల పిల్లల మీద జరుగుతుందన్న విషయం ఏంటంటే దే కెన్ ఇమాజిన్ వన్ ఫిగర్ టు అదర్ ఫిగర్. అంటే అర్థమైందమ్మా. ఒక స్త్రీని, ఒక హీరోయిన్ ఉందనుకుందాం, ఈవిడ కానీ ఈయన ఈ విధంగా ఇమాజినేషన్ తీసి ఇక్కడ అప్లై చేయగలడు. ఇది మైండ్ సెట్ గేమ్. అంటే ఇది చాలామంది సైకలాజికల్గా ప్రూవ్ చేశారు. ఇలాంటిది మన ఊహకందని విషయాలు కూడా అప్పట్లో మన జ్ఞాననేత్రానికి అందించిన ఋషివర్యుల పరంపర మనది. ఇప్పుడు అలా ఉండకూడదు, ఇలా ఉండాలన్నప్పుడు ఏమైతే ఇద్దరికి ఈక్వాలిటీ. ఎక్కడైతే ఈ లైటు ఇదొకటి ఇవన్నీ మొదలయ్యి సమయానికి అనుబంధం లేకుండా జరుగుతున్నాయో కార్యక్రమాలు, ఇలాంటి విషయాలు దారితీస్తున్నాయి. ఇది చాలా సింపుల్ కదమ్మా. ఇప్పుడు మనం పుష్ప 2కి వెళ్ళామనుకోండి, నెక్స్ట్ చిరంజీవి వస్తుందని అంటే ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో పోయిపోతాం కదా. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పురుషుడికి ఉన్నాయి, ఇక్కడ స్త్రీకి లేవు నా తల్లి. దాంట్లో ఎవరైనా అడ్డుకున్నా నేను వైవిధ్యముగా కూర్చోడానికి సిద్ధమే, డిబేట్కి వచ్చిన. అదే రాసున్నాయి మన గ్రంథాలు, శివపురాణంలో రాసున్నాయి ఈ విషయాలు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా వివాహానికి సంబంధించింది, వివాహం ఒక జీవితం సంబంధించింది శివపురాణంలో ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంపత్యానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉండాలో రాసింది మొత్తం. నేను చెప్పినది అబ్సల్యూట్లీ సైంటిఫిక్ ప్రూవెన్ క్వశ్చన్ అమ్మా. ఇది డాక్యుమెంటేషన్ ఉంది మన దగ్గర. ఒక విషయం నేను లాస్ట్ టైం కూడా చెప్పానమ్మా. అమెరికాలో ఒక అబ్బాయి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, 20-25 మంది స్టూడెంట్స్లో ఒక టీచర్ వచ్చి డిస్కషన్ వాట్ అబౌట్ ఎస్టర్డే టాపిక్స్ అని అంటది కదమ్మా. అన్నప్పుడు ఏమన్నదనంటే ఆవిడ ఒక పర్టికులర్ స్టూడెంట్ని కొడుతున్నారు. ఏ విధంగా? చిన్న చిన్న విషయానికి ఇరిటేట్ అవుతున్నారు. గట్టిగా అరవడమో, లేకపోతే అది విసిరేయడమో, చాక్పీస్తో కొట్టడమో చేస్తే ఆ అబ్బాయి 2-3 సార్లు చూసి ఆ అబ్బాయి యూజ్ చేసిన వర్డ్ అని తెలుసమ్మా. ఎందుకు మీరు అంటే వై యు ఆర్ అంటే ఫోకస్, అంటే కంటిన్యూ నన్ను టార్గెట్ చేశారని చెప్పేసి ఒక్కటే వర్డ్ అన్నాడు. లాస్ట్ నైట్ డోంట్ యూ ఫీల్ అంటే మీరు సాటిస్ఫై కాలేరా విత్ యువర్ హస్బెండ్ అన్నాడు ఆయన. అది రికార్డ్ అయింది 2007లో. ఇట్ వాస్ ప్రూవెన్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అంటే ఫ్యామిలీ. ఆయన హస్బెండ్తోని సెక్షువల్గా హరాస్మెంట్లో ఉంది ఆవిడ అని రుజువైంది. డాక్యుమెంట్ ఉంది, యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో. తర్వాత ఆ అబ్బాయి అలా అడిగినందుకు ఆవిడ తీసుకెళ్ళింది డీన్ దగ్గరికి. డీన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పేసి ఈవిడ పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేస్తే ఆవిడ భర్తతోని 2-3 మంత్స్ నుంచి ఉండట్లేదు, ఫ్యామిలీ గొడవలతో ఉండి ఆ హెజిటేషను, ఆ యొక్క ఇరిటేషన్ అంతా స్టూడెంట్స్ మీద అప్లై చేస్తుందని రుజువైంది. 9 మంత్స్ తర్వాత వచ్చింది. ఇది ఉంది మన దగ్గర, లండన్లో అయింది ఇది. అంటే ఇక్కడ ఎంత ఇంటర్లింక్ డిస్కషన్. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అన్న వర్డ్ నీ శారీరకమైన ఆలోచనలకి గురించి చెప్పాడు అని అంటే అమ్మా, ఎక్కడ ఏం కోల్పోతున్నాం మీరు అన్నది విచక్షణ. మీరు గమనించండి, ఈ రోజుల్లో చాలామంది ఉన్నారమ్మా మహానుభావులు, స్త్రీని పట్టించుకోరు, కానీ పరిస్థితి దగ్గర మాత్రం కావాల్సిన అన్నీ చేస్తారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది? ఈవిడ అందంగా లేదనా, లేకపోతే ఈవిడ స్త్రీ గుణగాలు లేవన్నా అని చెప్పి చాలామంది అడుగుతారు కదా. మీరు ఒక వర్డ్ వదిలేరు, కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు స్వామి అని అన్నారు ఫస్ట్ ఇంటర్వ్యూలో. అయితే లాస్ట్ వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఆ వర్డ్ ఎందుకు వస్తుందో తెలుసా అమ్మ? ఎక్కడైతే అక్రమమైన ఆలోచనలు ఉంటాయో అక్కడి నుంచే ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకంటే మూడో వ్యక్తి నీ కుటుంబంలోకి ఎంట్రీ అయ్యాడనంటే అయిపోయాను, ఇంకా నీ జీవితం నాశనమే. ఏ స్త్రీ అయినా కూడా అమ్మ అన్నీ పంచుకుంటుంది భర్తతో, కానీ పరస్త్రీతో పడక పంచుకోవచ్చు. చూడండి, అన్నీ పంచుకుంటుంది. నువ్వు రక్తము కూడా తీయమ్మా, మెడ కూడా కోసేయి, నువ్వు నీకేమి కావాలన్నీ పెట్టేస్తుంది. ఇక్కడ కావాలా, గోల్డ్ కావాలా, అన్నీ ఇచ్చేస్తుంది. నువ్వు బాగుంటే చాలు అంటది. కానీ పడక సుఖం గురించి ఊహించలేదమ్మా స్త్రీ. అంత గొప్పది కదా. సేమ్ అదేవిధంగా పురుషుడు కూడా ఆలోచిస్తాడు. ఇంకా నా భార్య నాతోనే అన్ని విషయాలు ఆలోచిస్తారు. కొంతమంది కొన్ని విధాలుగా పోతారంటే అది ఇమ్మెచ్యూర్ డిస్కషన్స్. మనం మాట్లాడుతుంది కూడా ఛానల్లో కూర్చున్నాం కాబట్టి వ్యాలిడ్ మన చరిత్ర సనాతన ధర్మం యొక్క గొప్పతనమే చెప్తున్నాము. అలా రుజువు చేయించబడ్డాయి తల్లి. ఎంత శక్తి ఉంటే మన శాస్త్రంలో ఒక కామానికి అంత పెద్ద శిలల మీద చెక్కి గుడికి పెడతారమ్మా. అదొక ఒక విలువ శక్తి ఉన్నదే కదా. పురోహితుడు చూపించేవాడు అవన్నీ, ఆ తల్లిదండ్రులు చూపించకపోయేవారు సిగ్గుతో. వీళ్ళందరూ చూస్తే ఓహో ఈ విధంగా ఉండాలని. ఎల్లోరా శిల్పాలు, ఇప్పుడు అజంతా శిల్పాలు ఎవరు చెక్కారు తల్లి? అది ఎవరు రాశారు? అది ఎంతటి నాలెడ్జ్ ఇచ్చింది అని అంటే ఈ రోజుల్లో అవన్నీ మొబైల్లో ఉన్నాయిగా. ఇంకా నయం, అక్కడ శిల్పాలు కదులుతలేము. ఇక్కడ కదులుతున్న మనుషుల్ని చూసేసి మనిషి ఊహకందని ఆలోచనలు రావడం చేతనే మీరు అన్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి. ఇట్ ఈస్ అప్లైస్ 13 to 16 years, 9 to
15 ఇయర్స్ లేడీస్కి అప్లై అవుతుంది ఇది బాగా. వాళ్ళ శరీరంలో ఎక్కువ శాతంగా మార్పులు రావడానికి గల ముఖ్యమైన కారణం మొబైలే. ఫుడ్ 10-20% తల్లి, దాన్ని మార్చలేం మనం. కానీ వాళ్ళ థింక్ ఓవర్గా అయిపోతుంది కదా, అదొకటి. పురుషుడు కూడా సేమ్ అదే స్థితి. 16 సంవత్సరాలకు పెళ్లి చేస్తే అమ్మ 26-25 సంవత్సరాల వరకే, 25-26 వరకే 5-6 మంది పిల్లలు కనేసేది. ఆవిడ బాధ్యతలన్నీ ఇప్పుడు ఏముండేటి? కుటుంబమే. ఇప్పుడు 26-27 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఏముంటుందంటే అమ్మ, మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ బాగా అయిపోయి, ఫైనాన్స్ ఒకటి, ఈఎంఐస్ అన్నీ ఉండేసి, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అంటారు. ఆఫ్టర్ ఆల్ అన్న వర్డ్ రాకుండా ఉండడానికి నేను ఆ రోజు అన్ని విధాలుగా పెళ్లి చేసేవాళ్ళు కదా. అంత తరుణంలో ఈ హెల్దీ 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 అని అంటున్నారు కదా, ఈ హెల్దీ లేదు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇక్కడ హెల్దీ కనబడిందా మీకు? లేదు. శాస్త్రానికి శరీరానికి సౌందర్యవతిలాగా ఉండాలని చెప్పేసి ఆ పెళ్లి పందిరిలో ఎవరు అంటే ఆవిడ పెళ్లి కూతురని కనబడేలాగా ఆ అందం చందం కనబడే, ఆ పసుపుకున్న విలువ కనబడేది. ఈ రోజుల్లో చూస్తున్నాం ఆ పెళ్లి కూతురు ఎవరు అని చెప్పేసి గుర్తుపట్టడానికి రావట్లేదు. అప్పుడు పసుపు పెట్టినప్పుడు ఆ కాంతి వేరే ఉండేది. ఇప్పుడు కొంతమంది పసుపు రాసుకొని వెళ్తే ఆ ఫంక్షన్స్లో ఈవిడని విచిత్రంగా చూస్తారు అందరూ. ఈవిడేందో మొత్తం రాసుకొని పోలేరమ్మలా వచ్చిందని చెప్పేసి. తప్పు దోవలో ఎవరున్నారంటే అమ్మ మన ఆలోచన. ఈ పసుపు రాయడానికి గల శరీరం చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతున్నారు. ఒకళ్ళు ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళు నా మీద కేసు వేయొచ్చు. మీరు ఒకసారి ఫెయిర్ అండ్ లవ్లీ వాడి ఎవరైనా ఎర్రగైన వాళ్ళని చూసారు ఇంతవరకు? మీరే చెప్పాలి, నేను చెప్పాను, నేను మాట్లాడను. ఫెయిర్ అండ్ లవ్లీ వాడు ఇంతవరకు ఎవడు ఎర్రగాలేడు. అయినా ఫెయిర్ అండ్ లవ్లీ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ టీవీ. ఇలా 4 కాంతులు వస్తాయి, 1 2 3 4 5కి టక్కున మెరుస్తుంది ఆవిడ. అలా మెరిసిన వాళ్ళు ఎవరు లేరే రియల్గా. కాకపోతే కాస్మెటిక్స్కి ఉన్న నాలెడ్జ్ అది. ఆయుర్వేదిక్ ఉన్న నాలెడ్జ్ చూసావా? 5 రోజులు పెట్టుకోగానే ఎంత అందంగా అవుతారు ఆడవాళ్ళు. అంటే ఆ కాంతి వస్తుంది కదమ్మా. కాబట్టి ఏంటంటే ఇదంతా ఒక రకంగా మళ్ళీ మనమే చర్మానికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ టాబ్లెట్స్ వేసుకొని గ్లో రావాలని వెళ్తాం. అసలైన కాంతి తల్లి గర్భంలోనే వస్తుందమ్మా. అంతకు మించి స్పెషల్గా ఎక్కడి నుంచి ఏది రాదు. ఇక పంచభూతాల్లో నువ్వు తిరగాల్సిందే, నువ్వు దయ్యంలాగైనా ఇందులో తిరగాలి. కాబట్టి ఇంత జీవితం ప్రక్రియ మన పెళ్ళి అనేది వదిలిపెట్టేసమ్మా చిన్న చిన్నగా ఇంత వల్గర్గా దిగుతున్నారు కదా. కొంతమంది అరుస్తున్నారు, అదేంది అలా ఉన్నారు ఇలా ఉన్నారంటే, పెళ్ళైనాక ఒక భార్యని భర్త ఎటన్నా తీసుకెళ్తే మార్కెట్కి ఎవరన్నా ఊరసూపుతో చూస్తేనే పెద్ద గొడవలు చేస్తాం. పెళ్లి చేసుకున్న అమ్మాయిని కెమెరాల ముందు ఎలా నిలబెట్టగలిగారు? కెమెరాల వెంట పెట్టి ఒళ్ళంతా నీళ్లు పోసేసి ఆయన ఇంకేదో చేసి అదేదో చేసి, ఒక్కసారి ఆలోచించి ఇక్కడ గుచ్చుకోవట్లేదా? అలా ఎంత ఇప్పుడు మనమే ఆలోచిస్తాం. హక్కు పక్కన ఎవరైనా చూస్తేనే ఎంత కోపం వస్తుంది మనకి. ఏమరా ఆయన చూస్తున్నావు, అక్కడ చూడు ఇక్కడ చూడు అంటమా లేదా? అలాంటిది నువ్వే పిలిచి ఆహ్వానిస్తున్నావే. గోప్యంగా ఉండాల్సిన స్త్రీలని నువ్వు ఇంత ఘోరమైన స్థితికి తెచ్చి ఏం గోప్యంగా నువ్వు పెళ్లి చేసి సంసారం అనేది తీసుకోగలుగుతాం? డబ్బులుంటే సరిపోవమ్మా. సంస్కారం చాలా ముఖ్యమైనది. అదే శాసనం, అదే ఇతిహాసం, అదే మన గ్రంథం, అదే మన వేదం. ఇప్పుడు వేద మహర్షులు వేద పురుషులు అందరూ ఉన్న మహా భూమండలం ఇది. ఇండియాలో జరిగినట్టుగా పెళ్ళి ఏ భూమండలంలో జరగదమ్మా. ఒకసారి ఇంటి ముందు అలకకి ఎంత విలువ ఉంటుంది? ఫంక్షన్ హాల్లో విలువ వస్తుందా తల్లి? అదే ఇంటి ముందు చేసుకుంటే ఎంత విలువ. ఒకప్పుడు అందరూ చేసుకునేవాళ్ళుగా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే డబ్బులు వచ్చాయని. గుడిలో చేసుకుంటే విలువ, ఇంటి ముందు చేసుకుంటే విలువ తప్పితే నువ్వు ఆకాశంలోకి వెళ్ళి చేసుకున్న పెళ్ళికి విలువ రాదు. సప్త మహర్షులు వేద మహర్షులు దేవాది దేవతలు నిన్ను ఆశీర్వదించడానికి రావడానికి మొదట నీ ఇంట్లోకి రాగలుగుతారు, రెండవది దేవుడి గుడిలోకి రాగలుగుతారు వాళ్ళు. ఫంక్షన్ హాల్లో ఒక చావు అవుతుంది, అశ్రునివాళి అర్పిస్తారు, శ్రద్ధాంజలి. ఇంకా వేరే చున్నీల ఫంక్షన్స్ అవుతాయి, వేరే మతస్థులు వేరే ప్రోగ్రామ్స్ అవుతాయి, సుసైడ్ చేసుకుంటే రాజ్యసభలో పెడతారు. మనం ఇన్ని సభలు పెట్టిన దాంట్లో ఇంత పవిత్రమైన పెళ్లి కూడా చేస్తాం అదే ఫంక్షన్ హాల్లో. మరి ఎలా రాగలుగుతారు వాళ్ళు? దేవాలయం అంటే ఒక కట్టు నిబంధనలు ఉంటాయి. ఇల్లు అంటే ఓహో నా పిల్లలని నేను ఆది బీజం నుంచి చూసుకున్నాను, ఇక్కడే పెళ్లి జరిగితే నేను రావాల్సిందే అని దేవాది దేవతలు రాక తప్పదు అక్కడ. ఇప్పుడు ఫంక్షన్ హాల్లో ఏ అర్హత ఉన్నది? నీది కాదు, నీ తాతది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. ఎందుకని చాలామంది చెప్తారు అవి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే స్పేస్ లేదని, అది లేదని, ఇది లేదని చేస్తారు. అలా కొన్ని మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా నెగిటివిటీని మనమే క్యారీ చేస్తున్నాం. చెప్పులతోనే వస్తారు తెలుసు కదా. అలా వస్తున్నప్పుడు మరి ఎలా వస్తుంది పాజిటివ్? అరుంధతి నక్షత్రం ఈ మధ్య మీరు మధ్యాహ్నం టైంలో చూస్తున్నారు, చాలా మంది చూపించారు. ఆవిడ గారు వచ్చేసి రాత్రే ఉంటారు. ఏం చూపిస్తున్నాం పైకి? మరి పైశాచికత్వం చూపిస్తున్నాం. నిజం అక్కడ లేదు, నిజం అదని చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని నిజాలే జరుగుతున్నాయి. గొడవలు, నువ్వేంది నేనేంది. నిజాన్ని నిజంగానే కొందరు చేస్తారు రాత్రిపూట పెళ్లిలు. ఇప్పటికీ ఆంధ్రాలో జరుస్తారు వాళ్ళు. చాలా బహుముచ్చటగా అనిపిస్తాయి. అంటే అన్ని అర్థాలు వచ్చేస్తాయి కదా తల్లి. అక్కడ వేద పండితులు చెప్పాల్సిన విషయాలన్నీ మానేసి 30 సంవత్సరాలు అయింది. మేనత్తలు, తర్వాత అమ్మమ్మలు, తాతమ్మలు, కుటుంబాల గురించి మానేసి కూడా సంవత్సరాలు దాటిపోయింది. అందుకనే ఈరోజు ఈ స్థితిలో చూస్తున్నాం. అలాంటి స్థితిని రానియకూడదు మనం. మీకు 4 పతివతలే చెప్పాము. 5వ పతివతని గురించి చెప్పేసి నేను ముగిస్తాను. 5వ మహాపతివత సులోచన.
సులోచన ఎవరో తెలుసా మా తల్లి? రావణాసుడి కోడలు. మ్మ్. రావణాసుడి కోడలు 5వ పతివ్రత అని చాలా మందికి తెలియదు. ఆ సులోచనాదేవి రావణాసుడి కడుపులో రాక్షసుడే ఉన్నాడు, ఆయన కూడా ఎన్నో పనులు చేశాడు, యుద్ధాలు ఎన్నో చేశాడు కదా, ఆయనని గెలిచిన మహనీయురాలు ఆవిడ, శివభక్తురాలు ఆవిడ సులోచనాదేవి. 5 పతివ్రతలలో ఉంది ఆవిడ. ఓకే ఓకే. వీళ్ళందరికీ గీతాపదేశం, వీళ్ళందరికీ హితోపదేశం చేసిన శక్తి ఎవరో తెలుసా అమ్మ? పార్వతీమాత. మొదట వాడిన వాడెవరు? నేను చెప్పింది విషయం అనసూయమాత గురించి చెప్పాను కదా. అవును. అనసూయమాతకి పతివ్రత లక్షణాలు చెప్పింది సీతామాత. ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క వాళ్ళకి పతివ్రత లక్షణాలు నేర్పించింది. పార్వతీమాత కూడా పవిత్రురాలే, గంగామాత పవిత్రురాలే, కానీ వాళ్ళ దేవతా స్థితి. కానీ మానవ శరీరాన్ని ఎత్తిన స్థితి వీళ్ళకి జ్ఞానోదయం చేస్తే వాళ్ళు రుజువు చేయబడ్డారు. అలా మాట్లాడాలి అంటున్నాము ఈ రోజుల్లో స్త్రీలు. సులోచన గురించి చివర ఎందుకు చెప్పానంటే, రాక్షసుడిని కూడా మార్చే శక్తి స్త్రీలకు ఉన్నది. అలాంటిది వదిలిపెట్టి మనోళ్ళు ఈయనతో పాటు ఈమె కూడా రాక్షసులు వెళ్తాడు. నువ్వు సిగరెట్ తాగుతాడు, ఈవిడ తాగుతాడు, నువ్వు తాగుతా ఈవిడ తాగుతాడు, ఇద్దరు కలిసి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారు. కొట్టుకోండి హ్యాపీ. నాకు భార్యాభర్తలు కొట్టుకుంటే అందరికి హ్యాపీ. కానీ కడుపులో పుట్టిన ఆ చిన్న పిల్ల, ఆ కొడుకు బిడ్డ 3-4 సంవత్సరాలు వీళ్ళు ఎందుకు గొడవ కొడుతున్నారు అని ఒక్కసారి కిందికి చూస్తే బాధ. కానీ మూర్ఖులమ్మ. 3 సంవత్సరాలకు నాన్న ఏడున్నాని అమ్మ ఏడుందన్న వాళ్ళకి ఈరోజు కోర్టులు పోలీస్ స్టేషన్ల సమాధానాలు చెప్పలేక వస్తున్నాయి. వారి గురించి అన్న గొడవ కూడా ఉండాలిగా. నీకు ఒకవేళ గొడవే ఆడదే కావాలంటే ఎంతమంది ఆడవాళ్ళు లేరు ఈరోజు లీగల్గా, ఎంతమంది పురుషులు దొరుకుతలేరు లీగల్గా. పెళ్ళి అనే మాట పెట్టి ఎందుకమ్మా గొంతు కోయాలి? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తల్లి. వచ్చే కుటుంబాలు ఇవి చాలా పాపం బాధ అవుతుంది. సంసారానికి గుణం ఉంటే సరిపోదు, దాన్ని పాటించే తత్వం ఉండాలమ్మా. అది మీరు అడిగిన అత్యంత వివరమైన ప్రశ్న. నిజంగానే మీరు చెప్పిన ఒక మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ధనం ఉన్నా ఏదున్నా సంస్కారం ముఖ్యం. నిజంగా ఇప్పుడు ఆ సంస్కారం లోపించడం వల్లనే మీరు చెప్పినట్టుగా మన అంటే ధర్మ ప్రకారంగా జరగాల్సిన ఆచారాలు పక్కకు పెట్టడం ఒకటి, సంస్కారం లేకపోవడం ఒకటి, దాని వల్ల ఈ అనార్థాలన్నీ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ పాత రోజులే వస్తున్నాయి అని అంటున్నారు అన్ని విషయాల్లో, ఈ విషయంలో కూడా రావాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.